పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి పోయిన నెల నవంబర్ 22వ తారీఖున సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతుడి కేసును ఛేదించారు పోలీసులు. మృతుడు ముట్లూరి మార్క్ అనే వ్యక్తిని హత్య చేసి సెయింట్ మార్టిన్ కళాశాల సమీపంలోని నాలా వద్ద పడేసినట్లుగా గుర్తించారు. జీడిమెట్ల విలేజ్ లో నివాసం ఉండే మృతుడు ముట్లూరి మార్క్ మరియు బత్తుల సంగీత అనే వివాహిత కొద్ది నెలలుగా క్రితం రెండో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా తాగుడుకు బానిసైన మార్కు సంగీతంపై అనుమానంతో వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో భర్త మార్కును ఎలాగైనా అంతం చేయాలని సంగీత తల్లి బత్తుల లక్ష్మి మరియు డ్రైవర్ కాశీనాథ్ అనే వ్యక్తితో కలిసి గొంతునులిమి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని కాశీనాథ్ ఆచలో తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులైన భార్యాభర్తలు సంగీత బత్తుల లక్ష్మి ఆటో డ్రైవర్ కాశీనాథ్లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని పేట్ బషీరాబాద్ ఏసీపీ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇది మర్డర్ కేసు ముందు మనకు 22వ తారీఖు నాడు జరిగిన ఇన్సిడెంట్లో మనకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి 23వ తారీఖు నాడు ఇచ్చారు. 23/11/24 నాడు ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ మన మార్టిన్ కాలేజ్ దగ్గర పడి ఉందని చెప్పేసి ఉంటే మనం వాళ్ళు తీసుకొని వచ్చేసి దాన్ని తీసుకొని అన్నోన్ డెడ్ బాడీ కిందనే దాన్ని ట్రీట్ చేసి ఎఫ్ఐఆర్ చేసుకొని దాన్ని పిఎంకి పంపడం జరిగింది. దాంట్లో భాగంగా పిఎంఈ రిపోర్టు ప్లస్ దాని బాడీ మీద అంటే ఎటువంటి గాయం లేనందువల్ల ఏమి మనకు డౌట్ రాలేదు. పిఎంఈ రిపోర్ట్ చూసుకుంటే దాంట్లో కొన్ని నిజాలు బయటపడ్డాయి. అంత లోపల ఈ బాడీ ఇక్కడికి ఎట్లా వచ్చిందని చెప్పేసి మా టీం ఏదైతే ఉందో దీంట్లో ఐఓ ప్లస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా సపోర్ట్ చేశారు. పెట్టి ఆ ఏరియాలో సీసీ కెమెరాలో చూసుకుంటూ వెళ్తుంటే ఒక ఆటో సస్పిషియస్గా ఉంది. దాన్ని ఫాలో అవుతూ ట్రైన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అది జీడిమెట్ల విలేజ్, అది ఏంటంటే మాణిక్యనగర్ చింతలు కుత్బులాపూర్ మండలంలో అక్కడ ఇంటి దగ్గర వరకు అక్కడ లీడ్ అయింది. అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే అక్కడ సంగీత బాతుల సంగీత అని చెప్పేసి ఆమె వైఫ్ ఆఫ్ మార్క్, ఆమె భర్తనే ఈమె చంపేయడము జరిగింది. అయితే దాంట్లో డీప్గా విచారిస్తే ఏంటంటే ఈ ఎవరైతే డిసీజ్డ్ చనిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారో మార్క్, ఆయన ఈమె లాస్ట్ 5 years బ్యాక్ నుంచి కూడా పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఈ సంగీతకు పెళ్ళయింది. ఒక పాప అప్పటికి పెళ్ళి అంటే కూతురు పుట్టింది. మొదటి భర్తకు విడాకులు చేసి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు మిషన్ పని చేస్తారు, కూలి పని చేస్తుంటారు. దాంట్లో వీళ్ళకి పరిచయం అయిపోయి వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎవరైతే మార్క్ అండ్ సంగీత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు ఏజ్ కూడా 4 years ఉంది. తర్వాత వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చేసి ఆయన ఈ మధ్యకాలంలో ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ గొడవలు ఎందుకంటే ఆమె మీద మళ్ళీ డౌట్ వచ్చేసింది, నువ్వు ఇల్లీగల్ అయిపోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన వాళ్ళు విడిపోయి ఉన్నారు. అక్కడ నుంచి విడిపోయి ఈమె ఎవరైతే సంగీతం ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది కుత్బులాపూర్లో. ఇప్పుడు చెప్పిన అడ్రస్లో ఎక్కడంటే మాణిక్య నగర్ చింతల దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. అయితే ఈయన వెళ్ళిపోయి వారం రోజులు 15 days అవుతుంది బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ వచ్చేసి వెతికితే ఇక దొరకలేదు. వాళ్ళ చెడ్డకుడు ఎవరైతే ఉన్నారో కో బ్రదర్, ఆయన అడిగితే పలానా చోటు ఉన్నారని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడము లోపలికి వెళ్ళేసరికి అందరు మాట్లాడుకుంటున్నారు. వెళ్ళేసి ఇంట్లో లోపల 2 గదులు ఉంటాయి. బయట గదిలో ఎవరైతే LWA2 అండ్ A3 అక్కడే ఉంటారు. వీళ్ళిద్దరు లోపల రూమ్లో ఉంటారు. వీళ్ళిద్దరు గొడవడుతుంటారు. గొడవడుతుంటే ఆ తిట్టుకోవడము దాంట్లో ఈ మార్క్ అనే వ్యక్తి ఎవరైతే డిసీజ్ ఉన్నారో ఆయన గొంతు పట్టుకుంటారు. ఆమె ఎవరైతే సంగీతం ఉన్నారో సంగీతం గొంతు పట్టుకుంటే ఆమె అరుస్తుంది. ఈ పక్క రూమ్లో వీళ్ళు వచ్చేసి ఇతని మీద అటాక్ చేసి గొంతు నూరు మీద చంపడం జరిగింది. గొంతు నూరు మీద చంపడం తర్వాత ఎట్లా డిస్పోజ్ చేయాలని చెప్పేసి బయట వస్తుందని చెప్పేసి డిస్పోజ్ చేయాలని చెప్పేసి ఈయన ఎవరైతే ఇక్కడ
నేరస్తులు వచ్చేసి A1 వచ్చేసి బాతుల సంగీత, తర్వాత వాళ్ళ మదర్ లక్ష్మి, బాతుల లక్ష్మి A2. అయితే బాతుల లక్ష్మికి ఆల్రెడీ ఇంకొక వ్యక్తి కాశీనాథ్ అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అతనికి వేరే పెళ్ళి అంటే జరిగి ఆయన సపరేట్ సంప్రదాయం ఉంది, కానీ ఎక్కువగా ఈమె దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు. అయితే ఆయన ఒక ఆటో డ్రైవర్, సొంత ఆటో ఉంది, ఆటో డ్రైవర్. వీళ్ళు కలిసి ఉంటున్నారు ఇక్కడ, లివింగ్ టుగెదర్, చాలా రోజులు ఇక్కడ ఉంటాడు, ప్లస్ సొంత భార్య దగ్గర కూడా వెళ్ళేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరు అక్కడే ఉండడం వల్ల వెళ్ళిపోయి మొత్తం ముగ్గురు కలిసేసి ఆయనను గొంతు నుండి చంపడం జరిగింది. అక్కడ నుంచి సేమ్ తన ఆటోలోనే ఆ బాడీని వేసుకొని వచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఇవ్వలేని ప్లేస్ చూసేసి మార్టిన్ కాలేజ్ దగ్గర, సెయింట్ మార్టిన్ కాలేజ్ దగ్గర ఈ ఏదైతే నాలా ఉందో నాలా పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది వీళ్ళ హిస్టరీ. దీనికి ట్రేస్ చేయడానికి చాలా ఛాయాశక్తి ఇచ్చేసి దాని మీద డీప్గా వెళ్ళిపోయి దీంట్లో చాకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద మా సీనియర్ ఆఫీసర్ చెప్పేసి దీంట్లో పనిచేసిన ఐఓకు ప్లస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం కూడా రికమెండ్ చేస్తాం.